రాంచీ వేదిక ప్రారంభమైన ఇండియా వాజ్ ఇంగ్లాండ్ 4వ టెస్టు మొదటి రోజు ఆట ముగిసింది. భారత ఆరంగ్రేట్ బౌలర్ ఆకాశ్ దీప్ 3 వికెట్లు నుంచి 75 పరుగులు ఇచ్చాడు. అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అయితే కష్టాల్లో పడిన ఇంగ్లాండ్కు జో రూట్ 106 సెంచరీతో ఆదుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 7 వికెట్లు నష్టానికి 302 పరుగులు చేసింది. క్రీజ్లో ఉన్న జో రూట్తో పాటు ఓలీ రబిసన్ 31 ఉన్నాడు. వీరిద్దరు 8వ వికెట్కి 57 పరుగులు జోడించారు. అంతకుముందు ఓపెనర్ జాక్ రాలే 42, జానీ బేస్టో 38, బెన్ స్టోక్స్ 47 విలువైన పరుగులు సాధించారు. భారత బౌలర్ ఆకాష్కి 3, సిరాజ్కి 2, అశ్విన్, రవీంద్ర జడేజాకి చెరొక వికెట్ తీశారు. భారత్ తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఆకాశ్ దీప్ తొలి ఓవర్ నుంచి అదరగొట్టాడు. 19 బంతులతో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఇబ్బంది గురిచేశాడు. ఓవైపు జాక్ రాలే దూడు ఆడుతున్న మరోవైపు బెన్ డకెట్ 11 మాత్రం ఆకాశ్ బౌలింగ్లో పరుగులు చేయడంతో ఇబ్బంది పడ్డాడు. ఒకే ఓవర్లో డకెట్తో పాటు ఓలీ పబు డకౌట్ చేసి భారత్కు శుభారంభం అందించాడు. తన 2వ ఓవర్లోనే క్రాలేని బౌల్ చేశాడు. అయితే అది నో బాల్. దీంతో తనకొచ్చిన ఛాన్స్ క్రాలే సద్వినియోగం చేసుకొని అటాకింగ్ గేమ్ ఆడాడు. చివరికి